హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఏఎల్పి పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 9,970 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది రైల్వే బోర్డు నుంచి. అవి ఏ జోన్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ క్యాస్ట్లో ఎన్ని పోస్టులు వచ్చాయి, మనకు సేఫ్ జోన్ ఏంటి, డేంజర్ జోన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇక్కడ మనం మెయిన్గా మన సికింద్రాబాద్కు చూసుకున్నట్లయితే ఓవరాల్గా 1,500 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఉన్న జోన్లోకెల్లా ఈసారి మన సికింద్రాబాద్ జోన్కి అయితే చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీకి మనకు 651, ఎస్సీకి 216, ఎస్టీ 110, ఓబీసీ 360, ఈడబ్ల్యూఎస్ 163 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే మన వాళ్ళు ఎక్కువగా అప్లై చేసేటువంటి ఒకసారి మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా అప్లై చేసే రిమైనింగ్ జోన్స్ ఒకసారి అయితే చూసుకుందాం. భువనేశ్వర్ అయితే టోటల్గా 928 పోస్టులు ఉన్నాయి. సో గుడ్ నెంబర్. ఒకసారి జనరల్లో వచ్చేసి పోస్టులు 454 ఉండడం జరిగింది. ఎస్సీ 205, ఎస్టీ 119, ఓబీసీ 121, ఈడబ్ల్యూఎస్ 29 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసే మరొక జోన్ వచ్చేసి చెన్నైలో అయితే ఈసారి పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఓకే, అభ్యర్థులు ఎవరైనా ఇక్కడ అప్లై చేసేవాళ్ళు కొంచెం చూసి అప్లై చేసుకోండి. ఈసారి చెన్నై జోన్ నుంచి చాలా తక్కువగా ఉన్నాయి, 362 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఇలాగా రిమైనింగ్ జోన్స్ అన్నీ ఒకసారి కంపేర్ చేసుకొని ఎక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది చూసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఇవి అనమాట ప్రతి జోను, ఆ జోన్లో ఉన్నటువంటి పోస్టులు, అందులో కేటగిరీ వైజ్ పోస్టులు జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేది ఇవి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ స్టేట్కు సంబంధించినటువంటి ఏ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కానీ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మన ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఏవైనా నోటిఫికేషన్కు సంబంధించి కేసులున్న అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ఇలా ప్రతి విషయాన్ని అయితే మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మనము నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, అలాగే ఫీజు ఎంత, ఇలాంటి సంబంధించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఒకసారి మనకు వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి 12/4/2025 ఏప్రిల్ 12 నుంచి అయితే అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి మనకు మే 11 వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందనమాట. మనకు ఎగ్జామ్ డేట్ CBT-1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్కు బిఫోర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది అప్లికేషన్కి సంబంధించి. అలాగే ఇప్పుడు మనకు అప్లికేషన్కి సంబంధించి ఫీజు ఎంత ఉంది, ఓబీసీకి ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్కి ఎంత ఉంది, ఇలా కేటగిరీ వైజ్ ఒకసారి చూసేద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వీరికైతే 500 రూపీస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇది ఆఫ్టర్ ఎగ్జామ్ మీరు అటెండ్ అయిన తర్వాత కొంత అమౌంట్ అయితే రిఫండబుల్ అవుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, అలాగే ఫీమేల్, ఈబీసీ అభ్యర్థులకైతే 250 అయితే ఉండడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఫీమేల్ ఎనీ కేటగిరీ ఫీమేల్ అభ్యర్థులకైతే 250 రూపీస్, రిమైనింగ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ అభ్యర్థులకైతే 500 రూపీస్ అనమాట. ఇందులో ఇది అప్లికేషన్ డేటు మరియు అప్లికేషన్ ఫీజుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ మనము ఏజ్ లిమిట్ గురించి అయితే చూద్దాము. మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. అలాగే ఇక్కడ ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 33 ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, సో వాళ్ళకు 35. జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 30 ఇయర్స్, 30, 33, 35 ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏఎల్పికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి టాప్లో ఉండాలి. A1 కేటగిరీలో మెడికల్ స్టాండర్డ్స్ అయితే చూడడం జరుగుతుంది అనమాట. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి CBT-1కి వచ్చేసి మ్యాథ్స్ అయితే 20 మార్క్స్ ఉండడం జరుగుతుంది, రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 70 మార్క్స్ ఉంటుంది. బట్
మనకు టైం వచ్చేసి కేవలం 60 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించి మనం కంప్లీట్ డిస్కషన్ అయితే చేసుకున్నాం అనమాట. మనకు ఏజ్ ఎంత ఉండాలి, అలాగే అప్లికేషన్ ఫీజు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సేఫ్ జోన్ ఏంటి, అలాగే డేంజర్ జోన్ ఏంటి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు మన కంటెంట్ అయితే నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ, జై హింద్. మరో నోటిఫికేషన్ ఏదైనా ఉంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.